గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ప్రీవియస్గా మనం ఆల్రెడీ వర్బ్ ఫార్మ్స్, పర్సన్స్ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. అవి జాగ్రత్తగా నేర్చుకోమని చెప్పాను. మీ 8th టెక్స్ట్ బుక్ వెనకాల ఎక్కడైతే ఉంటాయో ఆ వర్బ్ ఫార్మ్స్ అన్నీ 1-2 సార్లు చదువుకోమని చెప్పాను కదా. చదువుకుని రెడీగా ఉంటే ఇవాళ మనం ఇంకో కొత్త టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. అదేంటి, ప్రీవియస్గా మనం టాటెడ్ బ్లాంకెట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది హాఫ్లో ఆపేసాం అనుకోవద్దు, ఇబ్బంది ఏం లేదు. హాఫ్ ఆఫ్ ద లెసన్ కంప్లీట్ అయింది. దాని తర్వాత మనం ప్రీవియస్గా చెప్పుకున్న టాపిక్ కూడా మరి కంటిన్యూషన్ ఉండాలి కదా, గ్రామర్ కూడా ఇంపార్టెంట్ అని ఆల్రెడీ చెప్పాను కదా. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే టెన్సెస్ నేర్చుకోబోతున్నాం. టెన్సెస్ అంటే ఏంటి? నథింగ్ బట్ టైం. ఈరోజు ఏం చేసాం, రేపు ఏం చేయబోతున్నాం, నేను ఏం చేసాం, ఈ విషయాలన్నీ మనం టెన్సెస్ ద్వారానే తెలుసుకుంటాం. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వర్బ్ అంటే ఇట్ ఈస్ అన్ యాక్షన్ వర్డ్ అని చెప్పుకున్నాం. అలాగే మనకి టెన్సెస్లో చాలా ముఖ్యంగా ఉపయోగపడేది, అతి ముఖ్యమైన ఒక వర్డ్ ఉంది. అది ఫస్ట్ స్టార్ట్ చేస్తాను, దాంతో రాసుకోండి. హెల్పింగ్ వర్బ్. ఏంటది? హెల్పింగ్ వర్బ్. సైడ్ హెడింగ్ పెట్టుకుని జాగ్రత్త రాసుకోండి. ద వర్బ్ which helps us to frame a question. Which helps us to frame a question is called a helping verb. Is called a helping verb. అంటే మీనింగ్ ఏంటి మాస్టర్? మీరు హెల్పింగ్ వర్బ్ అన్నారు, బాగానే ఉంది, చాలా సింపుల్గా అర్థమైంది. కానీ హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రోజు స్కూల్కి వస్తున్నావా? డూ యూ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ? ఫస్ట్ ఐ కమ్ టు స్కూల్ అని మీరు చెప్పారు, ఓకే? ఐ కమ్ టు స్కూల్ అని మీరు చెప్పారు అనుకున్నాం. మీరు ఎందుకు చెప్పారు ఆ మాట? అంటే నేను అడగకుండా చెప్పారా? ఖచ్చితంగా నేను అడిగాను. అంటే క్వశ్చన్ లేకుండా ఆన్సర్ అనేది రాదు. సో ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్వశ్చన్లోను ఆన్సర్లోను ఆ ఆన్సర్ని నెగిటివ్లోకి మార్చడంలోనూ ఉపయోగపడేది హెల్పింగ్ వర్బ్. అంటే నేను ఫస్ట్ క్వశ్చనే స్పెసిఫిక్గా ఎందుకు చెప్పానంటే, క్వశ్చన్ బేస్ చేసుకునే కదా ఆన్సర్. నిన్న నువ్వు వచ్చావు స్కూల్కి? వచ్చాను. రేపు నువ్వు వస్తావు స్కూల్కి? రేపు వస్తాను. అంటే ఇక్కడ ఏంటి, నిన్న వచ్చావా అని అడిగితే నిన్న వచ్చాను అని చెబుతున్నావు. రేపు వస్తావా అంటే రేపు వస్తాను అని చెబుతున్నావు. ఇవాళ చదువుతున్నావా అంటే ఇప్పుడు నువ్వు చదువుతున్నావా అని అడిగితే ఇప్పుడు నేను చదువుతున్నానని చెబుతున్నావు. అంటే ఇక్కడ ఏంటి, నీకేమని అర్థమైంది? నువ్వు ఏ క్వశ్చన్ అడిగితే, ఏ టెన్స్లో క్వశ్చన్ అడిగితే, ఏ టైంను బేస్ చేసుకుని ఆ క్వశ్చన్ అడిగితే దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి, ఐ కమ్ టు స్కూల్, ఇక్కడ ఏముంది? V1 ఉందిగా. సో ఐ కమ్ టు స్కూల్ ఎప్పుడు? రెగ్యులర్లీ. ఎందుకు? V1 అనేది ఖచ్చితంగా ప్రజెంట్ యాక్షన్ని బేస్ చేసుకున్నప్పుడే వస్తుంది. అది కూడా మరి ముఖ్యంగా ఏ టెన్స్లో వస్తుందో నెక్స్ట్ మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు అసలు ఈ సెంటెన్స్ని క్వశ్చన్గా మార్చాలంటే ఎలా, ఆ విషయం మనం తెలుసుకోబోతున్నాం. ఐ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ అని నేను చెప్పాను. ఒకవేళ నన్ను నేనే క్వశ్చన్ చేసుకుందాం అనుకున్నాను. నన్ను నేనే క్వశ్చన్ చేసుకోవాలంటే ఎలా చేస్తాను? డూ ఐ కమ్ టు స్కూల్? డూ ఐ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ? నేను రోజు స్కూల్కి వస్తానా? అప్పుడేమొచ్చింది? డూ అనే హెల్పింగ్ వర్బ్ ఇక్కడ వచ్చింది. అదే ఈ డూ అనే హెల్పింగ్ వర్బే ఇక్కడ నువ్వు రాయకపోతే ఇది క్వశ్చన్గా మారగలదా? ఎప్పుడైతే నువ్వు డూ అనే హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఉపయోగించావో ఇది క్వశ్చన్ అయిపోయింది, ఆన్సర్ కాదు. క్వశ్చన్ అయిపోయింది, క్వశ్చన్ మార్క్ పెట్టేశాం. అంటే ఒక సెంటెన్స్ క్వశ్చన్గా మారాలంటే హెల్పింగ్ వర్బ్ అనేది ఖచ్చితంగా స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఉండాలి. అప్పుడు దాన్ని క్వశ్చన్గా మార్చగలుగుతాం. ఈ విషయం చూడడానికి నేను హెల్పింగ్ వర్బ్ డెఫినేషన్ చెప్పాను. ఇది ఎగ్జాంపుల్గా రాసుకోండి, ఈజీ అని చెప్పి రాసుకుని ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. డూ ఐ కమ్ టు స్కూల్. డూ లేకపోతే ఐ కమ్ టు స్కూల్ అనేది సెంటెన్స్ అవుతుంది ఆన్సరు. ఒకవేళ నెగిటివ్ అయితే నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది అది. టెన్సెస్ స్టార్ట్ చేయగానే నీకు చెబుతున్న నెక్స్ట్ టాపిక్ అది, నెగిటివ్గా ఎలా మార్చాలి పాజిటివ్ సెంటెన్స్. అప్పుడు నేర్చుకున్నాం. ప్రస్తుతానికి అసలు క్వశ్చన్ ఆన్సర్ తేడా ఏంటి చూడండి, జాగ్రత్త కాపీ చేసుకోండి. అయిన తర్వాత ఇప్పుడు
హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకున్నాం. మరి టెన్సెస్ అంటే టైం అనుకున్నాం. టైం ఇండికేషన్ నథింగ్ బట్ టెన్సెస్ అని చెప్పుకున్నాం. మరి టెన్సెస్ ఎన్ని టైప్స్? టెన్సెస్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. రాసుకున్నామా? టెన్సెస్ అని హెడ్డింగ్ పెట్టుకుని టెన్సెస్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. దే ఆర్ ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ టెన్స్ అని రాసుకోండి. సెకండ్ పాస్ట్ టెన్స్. థర్డ్ ఫ్యూచర్ టెన్స్. ఇలా 3 టైప్స్లో డివైడ్ అవుతుంది టెన్సెస్ అనేది. ప్రతి ఒక్క టెన్స్ 4 సబ్ డివిజన్స్ కింద డివైడ్ అవుతుంది. అది ఎలా అంటే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, కంటిన్యూస్. జాగ్రత్తగా గమనించండి. సింపుల్ ప్రెజెంట్ అయితే సింపుల్ ప్రెజెంట్ అనుకుంటాం. పాస్ట్ అయితే సింపుల్ పాస్ట్ అనుకుంటాం. ఫ్యూచర్ అయితే సింపుల్ ఫ్యూచర్ అనుకుంటాం. అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్ అనుకోవచ్చు, పాస్ట్ అయితే పాస్ట్ కంటిన్యూస్ అనుకోవచ్చు, ఫ్యూచర్ అయితే ఫ్యూచర్ కంటిన్యూస్ అనుకోవచ్చు. ప్రెజెంట్ పర్ఫెక్ట్, అలాగే పాస్ట్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ అయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇక్కడికి వచ్చేసరికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనుకోవచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనుకోవచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని కూడా అనుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క టెన్స్కి 4 సబ్ డివిజన్స్ ఉంటాయి. ఇవి జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా నోట్ చేసుకున్నాము. 1 2 3 4. సో ఇప్పుడు మనం చెప్పుకోబోతోంది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 సబ్ డివిజన్స్ అని రాసుకోండి. ప్రెజెంట్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 సబ్ డివిజన్స్. దే ఆర్ అని చెప్పి ఫస్ట్ది ప్రెజెంట్ సింపుల్, సెకండ్ది ప్రెజెంట్ కంటిన్యూస్, థర్డ్ది ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఫోర్త్ది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ప్రెజెంట్ యాడ్ చేసుకోండి. ఓవరాల్గా ఇక్కడ ప్రెజెంట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీని మొత్తానికి ప్రెజెంట్ అనేది చెందుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అదే ఇక్కడ పాస్ట్ అయితే పాస్ట్, ఫ్యూచర్ అయితే ఫ్యూచర్. అంతే, సింపుల్. దీనిలో మనం ఇప్పుడు నేర్చుకోబోతోంది ఫస్ట్ సబ్ డివిజన్ సింపుల్ ప్రెజెంట్. హెడ్డింగ్ పెట్టుకున్నామా? డెఫినేషన్ DEF అని పెట్టుకోండి. సబ్ హెడ్డింగ్ the tense which is used to express the action which happens every day without interruption. interruption INTERRUPTION అంటే ఏంటి? డిస్టర్బెన్స్ అంటే ప్రతిరోజు రెగ్యులర్గా జరిగే యాక్షన్స్ని. అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, థర్మామీటర్ మెజర్స్ ద టెంపరేచర్. అంతేనే కదా? మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్. వాటర్ బాయిల్స్ అట్ హై టెంపరేచర్. తెలిసిందే ఇవన్నీ. అంటే ఏంటి? యూనివర్సల్ ట్రూత్, సైంటిఫిక్ ఫ్యాక్ట్, న్యాచురల్ ఫ్యాక్ట్, కాన్స్టెంట్ ఫ్యాక్ట్, ప్రోవర్బ్స్. డోంట్ సిట్ లైక్ ఎ రాక్, వర్క్ లైక్ ఎ క్లాక్, టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. ఇవన్నీ ప్రోవర్బ్సే. వీటన్నిటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్లోనే చెప్పుకుంటాము. సో సింపుల్ ప్రెజెంట్ అంటే నథింగ్ బట్ రెగ్యులర్ యాక్షన్, రిపీటెడ్ యాక్షన్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. సింపుల్గా దానిలో నోట్ అని పెట్టుకున్నామా? నోట్ అని సబ్ హెడ్డింగ్ పెట్టుకుని కింద ఫస్ట్ పాయింట్ రాసుకోండి నోట్లో. డూ అండ్ డస్ ఆర్ ద హెల్పింగ్ వర్బ్స్.
helping verbs in this tense. Do and does are the helping verbs in this tense. Next, జాగ్రత్తగా గమనించండి. సెకండ్ పాయింట్, we should use I, you, we, they pronouns. ఇదిగోండి I, you, we, they pronouns. ఇవేంటివి? I, you, we, they persons, nothing but pronouns. We should use I, you, we, they pronouns for do. For do. Do కి ఉపయోగించాలి I, you, we, they అని. ఈ బాక్స్ జాగ్రత్తగా కాపీ చేసుకున్న తర్వాత సపరేట్. నెక్స్ట్ పాయింట్, we should use he, she, it. We should use he, she, it pronouns for does. He, she, it దేనికి ఉపయోగించాలి? does కి ఉపయోగించాలి. థర్డ్ పాయింట్ రాసుకోండి. థర్డ్ పాయింట్, we should use first form of verb. First form of verb. బ్రాకెట్స్ లో రాసుకోండి V1. చూడండి, క్వశ్చన్లోనూ V1, ఆన్సర్లోనూ V1, నెగిటివ్గా చేంజ్ అయినప్పుడు V1. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే V1 అంటే ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్లో ఉపయోగిస్తాం అని గుర్తుపెట్టేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అలా ఫ్రేమ్ చేస్తాం. 2తో I, you, we, they అన్నాను కదా, నేను యూతో ఫ్రేమ్ చేశాను. మీరు మిగిలిన I, we, theyతో క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి, ఆన్సర్ రాయాలి, నెగిటివ్గా చేంజ్ చేయాలి. ఇట్స్ యువర్ హోంవర్క్. ఓకే, డూ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్లీ? నువ్వు రోజు బ్రేక్ఫాస్ట్ తింటావా? అందరం తింటాం కదా, కాబట్టి అందుకే అడిగాను, రోజు బ్రేక్ఫాస్ట్ తింటావా? టైంకి తినవా? ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్లీ. ఒకవేళ తినవు, డైలీ బ్రేక్ఫాస్ట్ తినవు, అప్పుడు ఏమని చెప్తావు? ఐ డోంట్ ఈట్. డోంట్ అనేది డు నాట్ అని కూడా రాసుకోవచ్చు, డూ పక్కన నాట్ యాడ్ చేసాం అంతే. ఇంతకు మించి మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. ఇక్కడ స్టార్టింగ్లో డూ అనేది ఉపయోగించినప్పుడు అది ఖచ్చితంగా క్వశ్చన్ అని తెలుసుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ అనేది చెప్తాం. దాన్ని నెగిటివ్లో మార్చేటప్పుడు డూ పక్కన నాట్ అనేది యాడ్ చేస్తాం. అదే ఫోర్త్ పాయింట్ కింద రాసుకోండి. ఇందాక మనం కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం కదా నోట్లో ఎన్ని పాయింట్స్ చెప్పుకున్నామో ఒకసారి జాగ్రత్త కౌంట్ చూసుకుని దాని తర్వాత పాయింట్ రాసుకోండి. We should add not, not, not after helping verb in negative sentence. బ్రాకెట్స్ లో రాసుకున్నామా, డూ ప్లస్ నాట్, డు నాట్, దాన్ని డోంట్ అని కూడా అనొచ్చు, అది కూడా రాసుకోండి. నెక్స్ట్ పాయింట్, we should use V1 in positive sentence. పాజిటివ్ సెంటెన్స్లో అంటే ఒక క్వశ్చన్కి పాజిటివ్ ఆన్సర్ ఇవ్వాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఉపయోగించాల్సింది, ఐ మీన్ సింపుల్ ప్రెజెంట్ ఎస్పెషల్లీ V1. ఏవో ఫామ్ V1. నెగిటివ్లో అయితే డు నాట్ ప్లస్ V1. ఓకే, నెక్స్ట్. ఓకే, జాగ్రత్తగా నేను ఇక్కడ యూతో క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను కదా, ఇది కాపీ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఇది ఎగ్జాంపుల్గా రాసుకుని నీట్గా ఇలా కాపీ చేసుకోండి. క్వశ్చన్, ఆన్సర్ నెగిటివ్, ఆన్సర్ని బట్టి నెగిటివ్గా చేంజ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రింగ్ మీద డేతో క్వశ్చన్ ఫ్రేమ్ చేయమన్నా. డూ దే బ్రింగ్ వెజిటబుల్స్ ఎవ్రీడే అడగచ్చు. ఒకవేళ వాళ్ళు తెస్తే దే బ్రింగ్ వెజిటబుల్స్ ఎవ్రీడే, వాళ్ళు తాగకపోతే దే డోంట్ బ్రింగ్ వెజిటబుల్స్ ఎవ్రీడే. అలాగే క్యాచ్. ఇప్పుడు మేము ప్రతిరోజు ఇక్కడ పెన్ను పెన్సిల్ పట్టుకుంటాం కదా, మీరు ఖచ్చితంగా క్లాస్లో పెన్ను పెన్సిల్ పట్టుకుంటారు కదా, మన గురించే మాట్లాడుకుంటాం. డూ వీ క్యాచ్ ఎ పెన్ డైలీ, రెగ్యులర్లీ, ఫ్రీక్వెంట్లీ, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఇవన్నీ కీవర్డ్స్ అంటారమ్మా. ఇక్కడ అండర్లైన్ చేసుకుని కీవర్డ్స్ అని రాసుకోండి, కీవర్డ్ అని రాసుకోండి దీన్ని.
డూ కెన్ అండర్లైన్ చేసుకుని హెల్పింగ్ వర్బ్ అని రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్. సో డూ వీ క్యాచ్ ఏ పెన్ ఆర్ పెన్సిల్? Every day we catch a pen or pencil every day. బాబా మనం పట్టుకోమనుకున్నాం. We don't catch a pen or pencil every day. సో డూకి యూని ఆల్రెడీ మనం ఉపయోగించేసాం, we ఆల్రెడీ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, దే అనేది ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం. ఇంకా మిగిలింది ఐ. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అని కేవలం ఎవరి గురించి అయినా అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునేటప్పుడు మాత్రమే మనం ఐని ఉపయోగిస్తామని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. దాన్ని బేస్ చేసుకుని మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేయొచ్చు. నేను ఇప్పుడు చెప్పినవి కాకుండా మీరు ఇంకొన్ని ట్రై చేయొచ్చు. ఇప్పుడు డూ ఐ ప్రే టు గాడ్ ఎవ్రీ వీక్? ప్రతి వారం ఖచ్చితంగా నేను దేవుడికి ప్రార్థన చేస్తానా అని నన్ను నేను క్వశ్చన్ చేయాలనుకున్నాను. అంటే వేసుకుందాం అనుకున్నాను క్వశ్చన్ ఊరికి, వారానికి ఒకసారి అసలు దేవుడిని ప్రార్థిస్తున్నానా లేదా అని నన్ను నేను క్వశ్చన్ చేయాలనుకున్నాను. నన్ను నేను క్వశ్చన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎలా అడుగుతాను? డూ ఐ ప్రే టు గాడ్ రెగ్యులర్లీ? ఐ మీన్ ఎవ్రీ వీక్. ఐ ప్రే టు గాడ్ ఎవ్రీ వీక్. ప్రతి వారం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఓకే, ఒకవేళ నేను ప్రార్థించట్లేదు అప్పుడేమని చెప్పుకోవాలి? ఐ డోంట్ ప్రే టు గాడ్ ఎవ్రీ వీక్. ప్రతి వారం ప్రార్థించను, నేను 2 రోజులకు ఒకసారి ప్రార్థిస్తాను. అటువంటిప్పుడు ఏమని చెప్తాను? ఎవ్రీ వీక్ అనేది తీసేస్తాను. అంటే ఐ డోంట్ ప్రే టు గాడ్ ఎవ్రీ వీక్. ప్రతి వారం నేను ప్రార్థించను, 2 రోజులకు ఒకసారి ప్రార్థించేటప్పుడు ప్రతి వారం అని ఎందుకు చూడడం అట్లా. సో మన క్వశ్చన్ని బేస్ చేసుకుని ఆన్సర్ అనేది వస్తుంది, ఆన్సర్ని బట్టి నెగిటివ్ అనేది బేస్ అయి ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా మీరు గమనించుకుంటే, మరి ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఆల్రెడీ నేను చెప్పాను. యూతో నేను క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చేసాను, ఆన్సర్ రాశాను, నెగిటివ్ మార్చాను. మిగిలిన 3 ప్రొనౌన్స్తో మీరు చేయాలి. నెక్స్ట్ సెషన్లో దీన్ని కంటిన్యూషన్ చూసుకుంటూ మనం డస్తో హీ షీట్ అనేది ఎలా ఉపయోగిస్తాం అనే విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. హీ షీట్ అనేది 3rd పర్సన్ సింగులర్ అని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ V1 అన్నాం, మరి అక్కడ ఏ రూపం ఉపయోగించబోతున్నాం, దానిలో క్వశ్చన్ ఎట్లా, ఆన్సర్ ఎట్లా, నెగిటివ్ ఎట్లా, దానిలో రూల్స్ ఏంటి, ఏమైనా మారబోతున్నాయా లేకపోతే నార్మల్గా ఇలాగే ఉంటాయి, ఏంటి వాటికి వీటికి తేడా తెలియాలంటే ముందు మీరు డూతో క్వశ్చన్ చేయడం ఎట్లా, ఆన్సర్ ఎట్లా, నెగిటివ్ ఎట్లా, అంతకంటే ముందు పర్సన్స్ మీద బేస్ చేసుకుంటూ పర్సన్స్ని ఎలా ఉపయోగించాలి, పర్సన్స్ని యూసేజే కాకుండా వర్బ్ ఫార్మ్స్ మొత్తం 5 టైప్స్ అనుకున్నాం కదా. అంటే V4 వరకు ఇన్ఫార్మ్ అనేది తెలుసు, V5 అనేది ఏంటనే రేపు తెలుసుకోబోతున్నాం. డస్తో V5నే ఉపయోగించాలి. అదేంటి, ఎక్కడ ఉపయోగిస్తాం తెలుసుకోబోతున్నాం. ఏం లేదు, V1 పక్కన కొన్ని యాడ్ చేయాల్సి వస్తుంది. అది యాడ్ చేసినప్పుడు దాన్ని V5 అంటాం. అలాగే మనం వర్బ్ ఫార్మ్స్ చెప్పుకున్నప్పుడు ఎస్, ఈఎస్, ఐఈఎస్ అని చెప్పుకున్నాం. దాన్ని క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్తో రేపు చెప్పుకుంటాం. ఐ మీన్ నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా మనం చెప్పుకుంటాం. సో ఈ డూకి సంబంధించి మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే డస్ అనేది ఈజీ అయిపోతుంది, లేదంటే టఫ్గా డిఫికల్ట్గా అనిపిస్తుంది. అదంతా ఈజీగా అనిపించినప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం టెన్సెస్ని బేస్ చేసుకుని మీకు ఏ క్వశ్చన్ వచ్చినా వస్తుంది. అసలు టెన్సెస్ని బేస్ చేసుకుని క్వశ్చన్ రావడం మాస్టర్ మాకు ఎక్కడ వచ్చింది, ఎక్కడ రాలేదు. క్రియేటివ్ రైటింగ్. ఇమాజిన్ యువర్ సెల్ఫ్, ఇమాజిన్ యూ యాజ్ గోపి in the lesson, from the lesson, the tattered blanket, write a diary entry. అప్పుడు పాస్ట్ గురించి కదా వచ్చింది. నిన్ను నువ్వు గోపిగా ఊహించుకుని గోపి ఎలాగైతే బిహేవ్ చేశాడు, అతను ఏమైతే చేశాడు ద టాటెడ్ బ్లాంకెట్లో, దాన్ని బేస్ చేసుకుని నిన్ను డైరీ ఎంట్రీ రాయమంటారు. ఎలా రాస్తావు? గోపి బిహేవియర్ని బేస్ చేసుకుని. గోపి బిహేవియర్ బేస్ చేసుకుని నువ్వు రాసేదంతా మళ్ళీ పాస్ట్లోనే. I went to my mother's place, my mother's residence. I stayed for some time. I talked to my mom. వాళ్ళ అమ్మగారితో అతను ఏం మాట్లాడాడు అవన్నీ మీరుగా ఊహించుకుని ఐ అని చెప్పి మీ గురించి చెప్పుకుంటారు. అంతా V2తోనే బేస్ అయింది.
లేదు పాస్ట్ కంటిన్యూస్లో కానీ లేదా పాస్ట్ పర్ఫెక్ట్లో కానీ అంత పాస్ట్లోనే ఉంటుంది. దేనికి? అది ఎప్పుడూ జరిగిపోయిన విషయం కాబట్టి. ఎక్కడ లేదు. నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాడు, వాట్ డస్ ఇట్ రిఫర్ టు? ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు మెయింటైన్ అన్నాడు. వాట్ డస్ ఇట్ రిఫర్ టు? పైన ఇట్ ఈస్ హార్డ్ టు మెయింటైన్ లేదా ఇట్ ఈస్ హార్డ్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్ అన్నాడు. అంటే ఏంటి? అటు నా ఫ్యామిలీని ఇటు మిమ్మల్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం కష్టం. ఇట్ ఈస్ డిఫికల్ట్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు అంటాడు. వాట్ డస్ ఇట్ రిఫర్ అన్నప్పుడు ఇట్ రిఫర్స్ టు అనే రాస్తాం. అంటే అక్కడ మళ్ళీ నీకు సింపుల్ ప్రెజెంట్ ఉపయోగపడిందా లేదా? కాబట్టి టెన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగపడతాయని ఆలోచించకుండా ముందు నేర్చుకోండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ.